నటించడం లేదు. బాడీ డబుల్ పేరు చెప్పి డూప్స్తో సీన్స్ మేనేజ్ చేస్తున్నారా? ఈ లెక్కన కన్నప్పలో నటించింది ప్రభాస్ కాదా? రాజాసాబ్ రిలీజ్ పోస్టర్లో ఉంది ప్రభాస్ కాదంటూ చేస్తున్న ట్రోలింగ్లో నిజమెంత? ప్రభాస్ సెట్స్ లో లేకపోయినా షూటింగ్ మాత్రం ఆగడం లేదు. అలాగని మిగతా ఆర్టిస్టులతో సీన్స్ తీయడం లేదు. ప్రభాస్ లేకపోయినా ప్రాబ్లం లేదు. బాడీ డబుల్ తో మేనేజ్ చేస్తున్నారు అన్న టాక్ ఫిలిం వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ప్రభాస్ డేట్స్ ఇచ్చి క్లోజ్అప్ షాట్స్ లో నటిస్తే సినిమా నడిచిపోతుందట. సాధారణంగా హీరోలు యాక్షన్ సీన్స్ లో డూప్ ను వాడుతారు. సీనియర్స్, యంగ్ హీరోలు అన్న తేడా లేకుండా యాక్షన్ సీన్స్ లో అందరూ డూప్ ను ఆశ్రయిస్తారు. హీరోలా ఉండే ఫైటర్ ను తీసుకొచ్చి ఫేస్ కనిపించకుండా మేనేజ్ చేస్తారు. ఈ డూప్ ను ప్రస్తుతం బాడీ డబుల్ అని పిలుస్తున్నారు. ప్రభాస్ నటించే సినిమాల్లో ఫైట్స్ కోసమే కాదు, సీన్స్ కోసం కూడా బాడీ డబుల్ ను ఉపయోగిస్తున్నారు. డార్లింగ్ తో బాడీ డబుల్ అనే పదం ఫేమస్ అయిపోయింది. మోకాలకు గాయం, ఆపరేషన్ కారణంగా 4 ఏళ్లుగా ప్రభాస్ పరిగెత్తే సీన్స్ లో నటించడం లేదు. ఆ మధ్య కొన్ని ఈవెంట్స్ లో కుంటుతో కనిపించాడు. ప్రభాస్ మూవీ అంటే చాలా సీన్స్ ను బాడీ డబుల్ తో తీస్తున్నారు అని టాక్. మోకాలికి దెబ్బ తిరగబెట్టడంతో ప్రభాస్ మరోసారి యూరప్ వెళ్లాడని, అయినా షూటింగ్ ఆపకుండా బాడీ డబుల్ తో తీసేస్తున్నారట. దర్శక నిర్మాతలు డార్లింగ్ ను కంటే బాడీ డబుల్ ను ఎక్కువగా నమ్ముకుంటున్నారు. క్లోజ్ షాట్స్, కీ సీన్స్ తప్ప బాడీ డబుల్ తో తీసేస్తున్నారు అన్న న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. రాజాసాబు పూర్తి కాకుండానే సీతారామం ఫేమ్ హను రాఘవపూడి మూవీ మొదలు పెట్టాడు. ఆ తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 లైన్ లో ఉన్నాయి. ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. బాడీ డబుల్ పై ఉన్న నమ్మకంతో డార్లింగ్ తో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. బాడీ డబుల్ పై మంచు విష్ణు వ్యాఖ్యలతో కన్నప్పలో ప్రభాస్ నటించింది తక్కువే అన్న అనుమానం వస్తోంది. కన్నప్ప ప్రమోషన్ ఈవెంట్ లో విష్ణు మాట్లాడుతూ సీన్ లో హీరో నటించాడా, డూప్ తో చేశారా అని కాకుండా సీన్ పర్ఫెక్ట్ గా ఉందా అనేది ఆడియన్స్ కు కావాలి అన్నాడు మంచు విష్ణు. హీరో మాటలు వింటుంటే కన్నప్పలో ప్రభాస్ సీన్స్ కోసం బాడీ డబుల్ ను బాగానే వాడినట్టుగా తెలుస్తోంది. రాజాసాబ్ రిలీజ్ పోస్టర్లో డూప్ బాడీకి ప్రభాస్ మొహం అతికించారంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.